అవనిగడ్డ నియోజకవర్గం ఎంపీటీసీలు సర్పంచులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. నాయకత్వం మొత్తం ఇక్కడికి వచ్చారు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ ఇప్పుడే ఒక మాట మాట్లాడాడు. ఈ విధానాలు నచ్చక ఆ పార్టీలో మేమందరం కూడా పనిచేశాం, గెలుపు కోసం కృషి చేశాం. ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. ఈ యొక్క పరిపాలన భరించలేము. అందుకే మళ్ళీ తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ ఏది కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడలేదని వారిని అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా కొన్ని జీవితాల్లో కొన్ని పనులు చేస్తూ ఉంటాం, కానీ ఆ పనులు కొన్ని ఫలితాలు ఇవ్వవు. ఫలితాలు ఇవ్వనప్పుడు, మనం చేసిన పని వల్ల లాభం లేనప్పుడు దానిపైన వాళ్ళు కూడా ఆలోచించుకుని మళ్ళా మనం మారకపోతే మన జీవితాలు మారవు. ఈ విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ఒక మాట చెప్పాను, రాష్ట్రం గెలవాలి, స్టేట్ గెలవాలి. స్టేట్ గెలిస్తే మనందరం గెలిచినట్టు, స్టేట్ ఓడిపోతే మనమందరం ఓడిపోతాం, మనందరం నష్టపోతాం. ఈరోజు జరిగింది అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో ఒక పనికి మాలిన వ్యక్తిని, అసమర్థుణ్ణి, అవినీతి పరుణ్ణి, క్రూరాతి క్రూరమైన వ్యక్తిని, నేరస్తుని, కరుడు గట్టిన నేరస్తుని, ఒక ఆర్థిక ఉగ్రవాదిని మీరందరూ కూడా ఎంపిక చేసుకున్నారు. అంటే ఆ నటన చూసి కానీ, ఒక్క ఛాన్స్ అనే మాటలు చూసి కానీ అందరూ మోసపోయారు. కానీ జరిగింది ఏంటంటే, నేను నా కోసమే కాదు, నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉన్నా, కానీ రాష్ట్రం నష్టపోయింది. ఈ రోజు కూడా మీరు చూస్తా ఉంటే ఇక్కడే అమరావతి, ఆ అమరావతి వచ్చుంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, రాష్ట్రం ఎంత బాగుపడేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా 9 సంవత్సరాల తర్వాత చట్టంలో పెట్టారు. ఆ రోజు 10 సంవత్సరాలు హైదరాబాద్ ని కామన్ రాజధానిగా పెట్టి 10 ఏళ్ల లోపల రాజధాని కట్టుకోవాలంటే కాదు, మనం అక్కడే ఉంటే వీలు కాదని నేను ఇక్కడికి వచ్చి రైతులందరూ ముందుకొచ్చి 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా 29,000 మంది రైతులు త్యాగం చేశారంటే అది ఒక త్యాగానికి మారుపేరు ఆ రైతాంగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు హైదరాబాద్ ఇప్పుడే కొంచెం వాల్యూమ్ పెంచారు. ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని, అక్కడ మనకు భూమి ఉంది, ఆ భూమిని ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. దానివల్ల అభివృద్ధి అయింది, బ్రహ్మాండంగా ముందుకు పోయింది. ఈ రోజు మనం చూస్తే కృష్ణా నదీ తీరాన మంచి నగరానికి, అమరావతికి శంకుస్థాపన చేసి సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. భూమి ఉంది, అప్పటికే పనులు ప్రారంభమైనాయి, అక్కడి నుంచి పరిపాలన జరుగుతూ ఉంది. ఇతను వచ్చి 4 ఏళ్ళై 3 రాజధానుల ముచ్చటాడి, 3 క్యాపిటల్స్ అని 3 ముక్కలు ఆటాడి, కడాన విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తామని విశాఖపట్నాన్ని నేరస్తుల అడ్డాగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఎప్పుడూ విశాఖపట్నం చెప్పేవాడిని, ఒక మంచి నగరం, సుందరమైన నగరం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం, గొడవలు తెలియని ప్రాంతం. దేశంలో చాలా మంది విశాఖపట్నానికి వచ్చి ప్రశాంతమైన నగరంగా రిటైర్ అయిన తర్వాత అక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తే, ఇప్పుడు విశాఖపట్నానికి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి ఎక్కడ కాడు పెడితే అక్కడ మటాష్, ఏముండదు, మిగిలే పరిస్థితి ఉండదు. బకాసుడు కూడా తక్కువ వాడే. చరిత్రలో ఉండే అందరు రాక్షసుల కంటే, ప్రపంచంలో ఉండే వింత జంతువుల కంటే వింత జంతువు. నేను ఆ మాట వాడుతున్నా, మీ అందరికి గుర్తుపెట్టుకోవాలనేది.
నిన్ననే మన పనులు చూస్తే ఒక పక్క రాజధాని అయిపోయింది. ఈరోజు రాజధాని వచ్చుంటే మన పిల్లల చదువు ఇక్కడ చదువుకునేవాళ్ళు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ వచ్చేటివి. ఎవరైనా ఏదైనా పనులు చేసుకోవాలని వచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం సెటిల్ అయ్యేవాళ్ళు. ఈరోజు ఎక్కడికి పోవాలి? హాస్పిటల్ పోవాలంటే హైదరాబాద్, బెంగళూరు, లేకపోతే చెన్నై. చదువుకోవాలంటే మొన్నే ఎంసెట్ కి 90,000 మంది హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో చదువు కూడా కాలేజీలు లేని పరిస్థితి. ఇంకో పక్కన చూస్తే ఉద్యోగాల కోసం ఈరోజు విదేశాలకు పోయే పరిస్థితి వస్తున్నారు తప్ప ఒక్కరికొక్క ఉద్యోగం వచ్చే పరిస్థితి, ఫ్యాక్టరీలే పారిపోతున్నాయి. ఇలాంటివన్నీ మీరు చూస్తామంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, ముఖ్యంగా అవనిగడ్డలో కూడా కోరుతున్నాం. ఆ రోజు మీరు చూస్తే కృష్ణా జిల్లా నీళ్లు వచ్చేటివి కాదు. ఎప్పుడో కాటన్ ద్వారా వీళ్ళంతా కలిసి మనకి ఆనకట్ట కట్టారు. ఆనకట్ట కట్టిన తర్వాత పైన ప్రాజెక్టులు కట్టారు. ప్రాజెక్టులు కట్టితే నీళ్లు రాకుండా సీజనే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఓ సీజన్ నీళ్లు రాని పరిస్థితులు వచ్చాయి. ఆ రోజు నేను ఆలోచించిన తర్వాత పోలవరం కట్టాలంటే 5 ఏళ్ళు అవుతుంది. అంత లోపలనే సంవత్సరం లోపల పట్టిసీమ పూర్తి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేశాం. దానివల్ల మీ అందరికీ కూడా నీటి కొరత పోయింది. సీజన్ వచ్చి నీళ్లు తాగారు కానీ నన్ను మర్చిపోయాను. అందుకే మళ్ళా కష్టాలు వచ్చేది. ఎందుకు ఆ మాట పడుతున్నానంటే ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పని జరగాలంటే ఆటోమేటిక్ గా అయిపోతుంది అనుకుంటారు. ఓసారి దుష్టుని చూస్తే భయపడతారు కానీ మంచి చూస్తే గుర్తించే పరిస్థితి కూడా ఉండరు మీరు. అందుకని నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే పోలవరాన్ని నేను ఒక పట్టుదలగా తీసుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 నదులు ఉన్నాయి, పోలవరం, కృష్ణా. పోలవరం నీళ్లున్నాయి, అవి సముద్రంలోకి పోతున్నాయి. కృష్ణా పైన ప్రాజెక్టులు కడుతున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. ముందుగానే ఆలోచించి గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేసి ఇక్కడి నుంచి పెన్నా వరకు తీసుకపోతే రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చని నేను కలగని 72% పూర్తి చేశాను. ఒక అసమర్థుడు లేకపోతే కక్షపరుడు, అవినీతి పరుడు ముఖ్యమంత్రితో ఏం చేస్తారో చూస్తే పోలవరం మీకు ఒక ఉదాహరణ. పోలవరం రావడం రివర్స్ టెండరింగ్ అన్నాడు. పరిపాలన కూడా రివర్స్ లో పెట్టాడు. ఏదైతే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభించాడు, అక్కడి నుంచి మొత్తం ఇష్టానుసారంగా చేసి పోలవరంలో ఏజెన్సీ మార్చాడు, కాంట్రాక్ట్ ని మార్చాడు, ఆఫీసర్లు మార్చాడు. కడాన మీరు చూస్తే డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఎంత డ్యామేజ్ అయింది తెలియదు. కాఫర్ డ్యామ్ దెబ్బతినింది. నిన్నే గైడ్ బండ్ అని కూడా దెబ్బతినింది. ప్రాజెక్ట్ మొత్తం అంటే ప్రారంభించక మునిపే అన్ని సమస్యలు తీసుకొచ్చి పోలవరాన్ని ఒక సుడిగుండంలో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. 5 ఏళ్లు కష్టపడ్డా, రాత్రింబగళ్ళు కష్టపడ్డా. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసి రాష్ట్రాన్ని ఈరోజు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పోయింది, ఇండస్ట్రీస్ పోయినాయి, అమరావతి పోయింది. మీ రోడ్లు మీరు చూస్తున్నారు, ఆ రోడ్లు అధ్వానమయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే రోడ్లు అయిపోయినాయి. మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప రోడ్లు వేసే పరిస్థితి కూడా ఉండదు. మీరు ఒక విషయం చూడాలి, మీరు ఏ రోడ్డు బాగుంది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు మొదటి రోడ్డు నేను రోడ్లన్నీ ఇప్పించి నేషనల్ హైవేస్ అన్ని మీరు చూస్తే ఈ రోజు మీ దగ్గర చల్లపల్లి నేషనల్ హైవే, మచిలీపట్నం, అదే మరిగా కత్తిపూడి అండ్ ఒంగోలు, ఆ రోడ్ అంతా కూడా ఆ రోజు వేయించాం. ఆ రోడ్ ఎట్టుంది, అదే మరి నేషనల్ హైవేస్ ఎట్టున్నాయి, మన స్టేట్ హైవేస్ ఉన్నాయి చూడండి ఒకసారి. రాష్ట్రంలో ఉండే రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇంకో పక్కన
నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, మీ అందరు లేనంటే అమితమైన విశ్వాసంతో ముందుకు పోయాను. నేను ఒక మాట చెప్పాను, సోలార్ వచ్చింది, భారతదేశంలో ఎండ ఎక్కువ ఉంటుంది, సూర్యుడు మన దగ్గర బాగా ప్రతాపం చూపిస్తా ఉంటాడు, దాన్ని ఉపయోగించుకొని సోలార్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటే భారతదేశం అగ్రదేశంగా ఉంటుందనే ఉద్దేశంతో 14 రూపాయలు చేసే సోలార్ ఎనర్జీని ₹2.30 40 పైసలకు తెచ్చే విధంగా ప్రణాళిక తయారు చేశాం. ఈ రోజు ఇతను వచ్చాడు, కరెంటు ఛార్జీలు తగ్గాలి. నేను 5 ఏళ్లు కరెంటు ఛార్జీలు పెంచలేదు, పెంచకుండా ఒక మాట చెప్పాను, రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తానని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎందుకు 8 సార్లు పెరిగాయి, 10 సార్లు పెరిగాయి. బాధుడే బాధుడు కదా, ఇదేం కర్మ? దానికి కారణం ఏంటి? ప్రతి ఒక్క ఏంటంటే భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చెప్తున్నా, మీ ఇలువ మాకు తెలియకపోవటమే దానికి కారణం. మీ ఇలువ మాకు తెలియకపోవటమే దానికి కారణం. మీరు చెప్పినట్టు ఇంకోటి కూడా, నేను ఒకసారి రేపు ఆలోచిస్తాను, కొంతమంది నిన్న ఆలోచిస్తారు. నేను ఆ మాట చెప్పినప్పుడు మీరేమనుకుంటారంటే ఇది సాధ్యమా అనుకుంటారు, ఇదేదో కథలు చెప్తున్నాను అనుకుంటారు. తర్వాత నష్టపోయిన తర్వాత, జరిగిన తర్వాత మళ్ళీ ఆలోచించినప్పుడు ఆయన చెప్పింది నిజమే కదా అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్తులో కూడా మనం కానీ కరెంటు కానీ సరిగా ఉత్పత్తి చేసుకుని డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చేస్తే ఏ ఊరిలో ఉండే పంప్ సెట్ అక్కడనే జనరేట్ చేసుకోవచ్చు కరెంటు, అక్కడి నుంచి ఆ ఊరికి కరెంటు తీసుకోవచ్చు. ఇండ్లు కూడా కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది సోలార్తో. అదే వారికి అవసరమైతే గ్రిడ్ మేనేజ్మెంట్ పెట్టి డెఫిసిట్ వస్తే ఒక్కోసారి వర్షాలు పడినప్పుడు సమస్యలు వస్తే ఆ సమస్యలో మాత్రం కరెంటు మళ్ళా ఉండే లైన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కడాన మీరు ఇప్పుడు వచ్చారు, ఇక్కడికి పెట్రోల్ డీజిల్ వేసుకొని వచ్చారు, రేపు రాబోయే రోజులు మీ స్కూటర్లు కానీ, మీ సైకిళ్లు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ఎలక్ట్రికల్ గా పెట్టేసుకుంటే ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని పెట్రోల్ బంక్ కూడా పని లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయి పని చేసుకుని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. అది తొందరలో చూపిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అది రాబోయే రోజుల్లో జరగబోయేది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి? బాధుడు కరెంట్ ఛార్జీలు పెంచడం, అవినీతి, మీటర్లు పెడతారు, స్మార్ట్ మీటర్లు పెడతాడు, మీ మెడకు ఉరితాడు వేస్తాడు. కానీ మీరు ఉరితాడు వేసినా కూడా మీరు ఇంకా కూడా కళ్ళు తినడం లేదు. అందుకే చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. వస్తుందా ఉద్యోగం? అదేమా ఇప్పుడు 175 175 కల్పించమంటాడు కదా, 100 పైన. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే రాష్ట్రం గెలవాలా లేదా? రాష్ట్రం గెలిస్తే మనం అందరం గెలిచినట్టు మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. అది గెలవాలంటే మీరు కష్టపడాలి. గ్రామంలో ఇప్పుడు ఏదైతే అతను ఇచ్చేది చూస్తే 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు దోచుకుంటున్నాడు. ఏ కుటుంబం అయినా సరే, ఒక రైతు కుటుంబం, ఒక కూలి చేసుకునే కుటుంబం, ఒక పేద కుటుంబం, నాకు వచ్చే ఆదాయం నా ఖర్చులకు సరిపోతుంది, లేకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నా ఖర్చులు సరిపోతాయని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఎవరినైనా అడుగుతున్నా. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. కారణం ఏంటి? ఒక చేతితో 10 రూపాయలు పెట్టి ఇంకొక చేతితో 100 రూపాయలతో చేసుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక కుటుంబం. ఎవరు? ఇసుక ఎక్కడికి పోతా ఉంది? ఈరోజు చూస్తే 4 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల మద్యం తాగేశారు. ఎంత? 1,00,000 కోట్లు. అంటే ఏం చెప్పాడు ఆ రోజు ఎలక్షన్ ముందు? మద్యపాన నిషేధం అన్నాడా? 1,00,000 కోట్లు తాగించారా మిమ్మల్ని?
గన్ షాపులు లేవన్నాడా? మద్యపాన నిషేధం పెట్టుట 1,00,000 కోట్లు ఎట్టొచ్చింది? అంటే బటన్ నొక్కానన్నాడు. బటన్ నొక్కడం కాదు, మొత్తం ఏదైతే మద్యం షాపులు మాత్రం కడాన మనం ఆన్లైన్ లో కూడా పేమెంట్లు తీసుకోవడం లేదు. దానికి కారణం మొత్తం ఈయనకి రావాల డబ్బులంతా. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు సుభాష్ చంద్రబోస్ రావడం చాలా శుభపరిణామం. వారు ఆలోచించిన విధానం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టేట్ గెలవాలి, రాష్ట్రం గెలవాలి. రాష్ట్రం గెలవాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఈ రాష్ట్రంలో మనం ఉండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి. ఈ సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఆ దిశగా మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుగుదేశం లేడీస్ ఉన్నారండి. మీరు రండి, మరి అందరికీ నమస్కారాలు. ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మండలి గురుప్రసాద్ గారు ఈరోజు కృష్ణా జిల్లా వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఉండి ఒక అధికార పార్టీలో అధికార పార్టీలో ప్రధాన కార్యదర్శిగా ఉండి ఈరోజు ఆ పార్టీకి రాజీనామా చేసి మన పార్టీలోకి వస్తున్నటువంటి పరచూరి సుభాష్ చంద్రబోస్ గారు, వారు కాకుండా ఒక కొన్ని వందల మంది ఆయన అనుమానులు గాని ఆయన ఫాలోయర్స్ గాని మొత్తం గాని తెలుగుదేశం పార్టీకి ఒక 150 మంది కార్యకర్తలు ఈరోజు పార్టీలోకి వస్తున్నారు, నాయకులు వస్తున్నారు. ఘంటసాల అవనిగడ్డ మండలానికి చెందిన
మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీ సభ్యులందరూ పార్టీ చెప్తున్నారు. పిల్లలు దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. వారికి స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ అవనిగడ్డ నియోజకవర్గం ఎంపీటీసీలు, సర్పంచులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. నాయకత్వం మొత్తం ఇక్కడికి వచ్చారు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ ఇప్పుడే ఒక మాట మాట్లాడాడు. ఈ విధానాలు నచ్చక ఆ పార్టీలో మేమందరం కూడా పనిచేశాం, గెలుపు కోసం కృషి చేశాం. ఈరోజు రాష్ట్రం సర్వనాశనం అయిపోతా ఉంది. ఈ యొక్క పరిపాలన భరించలేము. అందుకే మళ్లీ తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ ఏది కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడలేదని నిర్మోహమాటంగా చెప్తున్నారు. వారిని అభినందిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా కొన్ని జీవితాల్లో కొన్ని పనులు చేస్తా ఉంటాం, కానీ ఆ పనులు కొన్ని ఫలితాలు ఇవ్వవు. ఫలితాలు ఇవ్వనప్పుడు, మనం చేసిన పని వల్ల లాభం లేనప్పుడు దానిపైన వాళ్ళు కూడా ఆలోచించుకుని మళ్ళా మనం మారకపోతే మన జీవితాలు మారవు. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ఒక మాట చెప్పాను, రాష్ట్రం గెలవాలి, స్టేట్ గెలవాలి. స్టేట్ గెలిస్తే మనందరం గెలిచినట్టు. స్టేట్ ఓడిపోతే మనమందరం ఓడిపోతాం, మనమందరం నష్టపోతాం. ఈరోజు జరిగింది అదే జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019లో ఒక పనికి మాలిన వ్యక్తిని, అసమర్థుణ్ణి, అవినీతి పరుణ్ణి, క్రూరాతి క్రూరమైన వ్యక్తిని, నేరస్తుడు, కరుడు గట్టిన నేరస్తుని, ఒక ఆర్థిక ఉగ్రవాదిని మీరందరూ కూడా ఎంపిక చేసుకున్నారు. అంటే ఆ నటన చూసి గాని, ఒక్క ఛాన్స్ అనే మాటలు చూసి గాని అందరూ మోసపోయారు. కానీ జరిగింది ఏంటంటే, నేను నా కోసమే కాదు, నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, 15 సంవత్సరాల అపోజిషన్ లీడర్ గా ఉన్నా, కానీ రాష్ట్రం నష్టపోయింది. ఈ రోజు కూడా మీరు చూస్తా ఉంటే ఇక్కడే అమరావతి, ఆ అమరావతి చూస్తుంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, రాష్ట్రం ఎంత బాగుపడేదో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా 9 సంవత్సరాల తర్వాత చట్టంలో పెట్టారు. ఆ రోజు 10 సంవత్సరాలు హైదరాబాద్ ని కామన్ రాజధానిగా పెట్టి 10 ఏళ్ల లోపల మనం రాజధాని కట్టుకోవాలంటే కాదు, మనం అక్కడే ఉంటే వీలు కాదని నేను ఇక్కడికి వచ్చి రైతులందరూ ముందుకొచ్చి 34,000 ఎకరాలు భూమి స్వచ్ఛందంగా 29,000 మంది రైతులు త్యాగం చేశారంటే అది ఒక త్యాగానికి మారుపేరు ఆ రైతాంగం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు హైదరాబాద్ ని ఇప్పుడే కొంచెం వాల్యూమ్ పెంచారు. ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని, అక్కడ మనకు భూమి ఉంది, ఆ భూమిని ఉపయోగించి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలికాం. దానివల్ల అభివృద్ధి అయింది, బ్రహ్మాండంగా ముందుకు పోయింది. ఈ రోజు మనం చూస్తే కృష్ణా నదీ తీరాన మంచి నగరానికి, అమరావతికి శంకుస్థాపన చేసి సాక్షాత్ ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేశారు. భూమి ఉంది, అప్పటికే పనులు ప్రారంభమైనాయి, అక్కడి నుంచి పరిపాలన జరుగుతూ ఉంది. ఇతను వచ్చి 4 ఏళ్లై 3 రాజధానుల ముచ్చటాడాడి, 3 క్యాపిటల్స్ అని 3 ముక్కలు ఆటాడి, కడాన విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధాని చేస్తామని విశాఖపట్నాన్ని నేరస్తుల అడ్డాగా తయారు చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఎప్పుడూ విశాఖపట్నం చెప్పేవాడిని, ఒక మంచి నగరం, సుందరమైన నగరం, మంచి వాళ్ళు ఉండే ప్రాంతం, గొడవలు తెలియని ప్రాంతం. దేశంలో చాలా మంది విశాఖపట్నానికి వచ్చి ప్రశాంతమైన నగరంగా రిటైర్ అయిన తర్వాత అక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తే ఇప్పుడు విశాఖపట్నానికి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి ఎక్కడ కాలు పెడితే అక్కడ మటాష్, ఏముండదు, మిగిలే పరిస్థితి ఉండదు.
బకాసులు కూడా తక్కువ ఉండే. చరిత్రలో ఉండే అందరు రాక్షసుల కంటే, ప్రపంచంలో ఉండే వింత జంతువుల కంటే వింత జంతువు. నేను ఆ మాట వాడుతున్నా, మీ అందరికి గుర్తుపెట్టుకోవాలి. నిన్ననే మనం చూస్తే ఒక పక్క రాజధాని అయిపోయింది. ఈరోజు రాజధాని వచ్చుంటే మన పిల్లల చదువు ఇక్కడ చదువుకునేవాడు, మన పిల్లలకు ఉద్యోగాలు ఇక్కడ వచ్చేటివి. ఎవరైనా ఏదైనా పనులు చేసుకోవాలని వచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం సెటిల్ అయ్యేవాడు. ఈరోజు ఎక్కడికి పోవాలి? హాస్పిటల్ పోవాలంటే హైదరాబాద్, బెంగళూరు, లేకపోతే చెన్నై. చదువుకోవాలంటే మొన్నే ఎంసెట్ కి 90,000 మంది హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో చదువు కూడా కాలేజీ లేని పరిస్థితి. ఇంకో పక్కన చూస్తే ఉద్యోగాల కోసం ఈరోజు విదేశాలకు పోయే పరిస్థితి వస్తున్నారు తప్ప ఒక్కరికొక్క ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఫ్యాక్టరీలే పారిపోతున్నాయి. ఇలాంటివన్నీ మీరు చూస్తామంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ కోరుతున్నాం, ముఖ్యంగా అవనిగడ్డలో కూడా కోరుతున్నాం. ఆ రోజు మీరు చూస్తే కృష్ణా జిల్లా నీళ్లు వచ్చేటివి కాదు. ఎప్పుడో కాటన్ ద్వారా వీళ్ళంతా కలిసి మనకి ఆనకట్ట కట్టారు. ఆనకట్ట కట్టిన తర్వాత పైన ప్రాజెక్టులు కట్టారు. ప్రాజెక్టులు కట్టితే నీళ్లు రాకుండా సీజనే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఓ సీజన్ నీళ్లు రాని పరిస్థితులు వచ్చాయి. ఆ రోజు నేను ఆలోచించిన తర్వాత పోలవరం కట్టాలంటే 5 ఏళ్ళు అవుతుంది. అంత లోపలనే సంవత్సరం లోపల పట్టిసీమ పూర్తి చేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేశాం. దానివల్ల మీ అందరికీ కూడా నీటి కొరత పోయింది. సీజన్ వచ్చి నీళ్లు తాగారు కానీ నన్ను మర్చిపోయాను. అందుకే మళ్ళా కష్టాలు వచ్చేది. ఎందుకు ఆ మాట వాడుతున్నానంటే ఎప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక పని జరగాలంటే ఆటోమేటిక్ గా అయిపోతుంది అనుకుంటారు. ఓసారి దుష్టుని చూస్తే భయపడతారు కానీ మంచి చూస్తే గుర్తించే పరిస్థితి కూడా ఉండడం లేదు. అందుకని నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, ఈ రోజు ఒక విషయం మీరు చూస్తే పోలవరాన్ని నేను ఒక పట్టుదలగా తీసుకున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 నదులు ఉన్నాయి, పోలవరం, కృష్ణా. పోలవరం నీళ్లున్నాయి, అవి సముద్రంలో అయిపోతున్నాయి. కృష్ణా పైన ప్రాజెక్టు కడుతున్నారు. ఈ ప్రాజెక్టుల వల్ల నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదు. ముందుగానే ఆలోచించి గోదావరి, కృష్ణా నదులు అనుసంధానం చేసి ఇక్కడి నుంచి పెన్నా వరకు తీసుకపోతే రాష్ట్రం మొత్తం నదుల అనుసంధానం జరిగితే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు వచ్చని నేను కలలుగని 72% పూర్తి చేశాను. ఒక అసమర్థుడు లేకపోతే కక్షపరుడు, అవినీతి పరుడు ముఖ్యమంత్రితో ఏం చేస్తారో చూస్తే పోలవరం మీకు ఒక ఉదాహరణ. పోలవరం రావడం రివర్స్ టెండరింగ్ అన్నాడు. పరిపాలన కూడా రివర్స్ లో పెట్టాడు. ఏదైతే ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభించాడు, అక్కడి నుంచి మొత్తం ఇష్టానుసారంగా చేసి పోలవరంలో ఏజెన్సీ మార్చాడు, కాంట్రాక్ట్ ను మార్చాడు, ఆఫీసర్లు మార్చాడు. కడాన మీరు చూస్తే డయాఫామ్ వాల్ కొట్టుకోబోయే పరిస్థితికి వచ్చింది. ఎంత డ్యామేజ్ అయింది తెలియదు. కాఫర్ డ్యామ్ దెబ్బతినింది. నిన్నే గైడ్ బండని ఇంకోటి కూడా దెబ్బతినింది. ప్రాజెక్ట్ మొత్తం అంటే ప్రారంభించక మునిపే అన్ని సమస్యలు తీసుకొచ్చి పోలవరాన్ని ఒక సుడిగుండంలో నెట్టేసే పరిస్థితికి వచ్చాడు. 5 ఏళ్లు కష్టపడ్డా, రాత్రింబగళ్ళు కష్టపడ్డా. నా కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేసి రాష్ట్రాన్ని ఈరోజు సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. పోలవరం పోయింది, ఇండస్ట్రీస్ పోయినాయి, అమరావతి పోయింది. మీ రోడ్లు మీరు చూస్తున్నారు, ఆ రోడ్లు అధ్వానమయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే రోడ్లు అయిపోయినాయి. మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తే తప్ప రోడ్లు వేసే పరిస్థితి కూడా ఉండదు. మీరు ఒక విషయం చూడాలి. మీరు ఏ రోడ్డు బాగుంది? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒకప్పుడు మొదటి రోడ్డు నేను రోడ్లన్నీ ఇప్పించి నేషనల్ హైవేస్ అన్ని మీరు చూస్తే ఈ రోజు మీదే చల్లపల్లి నేషనల్ హైవే మచిలీపట్నం, అదే మరిగా కత్తిపూడి అండ్ ఒంగోలు
ఆ రోడ్ అంతా కూడా ఆ రోజు వేయించాం. ఆ రోడ్ ఎట్టుంది, అదే మరి నేషనల్ హైవేస్ ఎట్టున్నాయి, మన స్టేట్ హైవేస్ ఉన్నాయి చూడండి ఒకసారి. రాష్ట్రంలో ఉండే రోడ్లన్నీ సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చాయి. ఇంకో పక్కన నేను ఆ రోజు చెప్పాను మీ అందరికీ, మీ అందరు లేదంటే అమితమైన విశ్వాసంతో ముందుకు పోయారు. నేను ఒక మాట చెప్పాను, సోలార్ వచ్చింది, భారతదేశంలో ఎండ ఎక్కువ ఉంటుంది, సూర్యుడు మన దగ్గర బాగా ప్రతాపం చూపిస్తా ఉంటాడు, దాన్ని ఉపయోగించుకొని సోలార్ ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటే భారతదేశం అగ్రదేశంగా ఉంటుందనే ఉద్దేశంతో 14 రూపాయలు చేసే సోలార్ ఎనర్జీని ₹2.30 40 పైసలకు తెచ్చే విధంగా ప్రణాళిక తయారు చేశాం. ఈ రోజు ఇతను వచ్చాడు, కరెంటు ఛార్జీలు తగ్గాలి. నేను 5 ఏళ్లు కరెంటు ఛార్జీలు పెంచలేదు, పెంచకుండా ఒక మాట చెప్పాను, రాబోయే రోజుల్లో కరెంటు ఛార్జీలు పెంచను, అవసరమైతే తగ్గిస్తానని చెప్పిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఎందుకు 8 సార్లు పెరిగాయి, 10 సార్లు పెరిగాయి. బాధుడే బాధుడు కదా, ఇదేం కర్మ? దానికి కారణం ఏంటి? ప్రతి ఒక్క ఏంటంటే భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోండి, ఈ రోజు చెప్తున్నా, మీ విలువ మాకు తెలియకపోవటమే దానికి కారణం. మీ విలువ మాకు తెలియకపోవటమే దానికి కారణం. మీరు చెప్పినట్టు ఇంకోటి కూడా, నేను ఒకసారి రేపు ఆలోచిస్తాను, కొంతమంది నిన్న ఆలోచిస్తారు. నేను ఆ మాట చెప్పినప్పుడు మీరేమనుకుంటారంటే ఇది సాధ్యమా అనుకుంటారు, ఇదేదో కథలు చెప్తున్నాడు అనుకుంటారు. తర్వాత నష్టపోయిన తర్వాత, జరిగిన తర్వాత మళ్ళీ ఆలోచించినప్పుడు ఆయన చెప్పింది నిజమే కదా అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు చెప్తున్నా, మీరు గుర్తుపెట్టుకోండి, కరెంటు ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉండదు. భవిష్యత్తులో కూడా మనం కానీ కరెంటు కానీ సరిగా ఉత్పత్తి చేసుకుని డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ చేస్తే ఏ ఊరిలో ఉండే పంప్ సెట్ అక్కడనే జనరేట్ చేసుకోవచ్చు కరెంటు, అక్కడి నుంచి ఆ ఊరికి కరెంటు తీసుకోవచ్చు. ఇండ్లు కూడా కరెంటు ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది సోలార్తో. అదే వారికి అవసరమైతే గ్రిడ్ మేనేజ్మెంట్ పెట్టి డెఫిసిట్ వస్తే ఒక్కోసారి వర్షాలు పడినప్పుడు సమస్యలు వస్తే ఆ సమస్యలు మాత్రం కరెంటు మళ్ళా ఉండే లైన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అంటే కడాన మీరు ఇప్పుడు వచ్చారు ఇక్కడికి, పెట్రోల్ డీజిల్ వేసుకొని వచ్చారు, రేపు రాబోయే రోజులు మీ స్కూటర్లు కానీ, మీ సైకిళ్లు కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ ఎలక్ట్రికల్ గా పెట్టేసుకుంటే ఇంట్లోనే ఛార్జ్ చేసుకుని పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా ఎక్కడికి పోవాలన్నా పోయి పని చేసుకుని మళ్ళా ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. అది తొందరలో చూపిస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అది రాబోయే రోజుల్లో జరగబోయేది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి? బాధుడే బాధుడు, కరెంట్ ఛార్జీలు పెంచడం, అవినీతి, మీటర్లు పెడతాడు, స్మార్ట్ మీటర్లు పెడతాడు, మీ మెడకు ఉరితాడు వేస్తాడు. కానీ మీరు ఉరితాడు వేసినా కూడా మీరు ఇంకా కూడా కళ్ళు తిరగడం లేదు. అందుకే చాలా సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. వస్తుందా ఉద్యోగం? అదేమా ఇప్పుడు 175 175 కల్పించమంటాడు కదా, 100 పైన. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే రాష్ట్రం గెలవాలా లేదా? రాష్ట్రం గెలిస్తే మనం అందరం గెలిచినట్టు మన పిల్లలకి భవిష్యత్తు బాగుంటుంది. అది గెలవాలంటే మీరు కష్టపడాలి. గ్రామంలో ఇప్పుడు ఏదైతే అతను ఇచ్చేది చూస్తే 10 రూపాయలు ఇస్తున్నాడు, 100 రూపాయలు దోచుకుంటున్నాడు. ఏ కుటుంబం అయినా సరే, ఒక రైతు కుటుంబం, ఒక కూలి చేసుకునే కుటుంబం, ఒక పేద కుటుంబం, నాకు వచ్చే ఆదాయం నా ఖర్చులకు సరిపోతుంది, లేకుంటే ఈ ప్రభుత్వం ఇచ్చే డబ్బులు నా ఖర్చులు సరిపోతాయని ఎవరన్నా చెప్పగలుగుతున్నారా? ఎవరినైనా అడుగుతున్నా. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. కారణం ఏంటి? ఒక చేతితో 10 రూపాయలు పెట్టి ఇంకొక చేతితో 100 రూపాయలు చేసుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒకే ఒక వ్యక్తి, ఒకే ఒక కుటుంబం. ఎవరు? ఇసుక ఎక్కడికి పోతా ఉంది? ఈరోజు చూస్తే 4 ఏళ్లలో 1 లక్ష కోట్ల రూపాయల మధ్య తాగేశారు. ఎంత? 1 లక్ష కోట్లు.
అంటే ఏం చెప్పాడు ఆ రోజు ఎలక్షన్ ముందు? మద్యపాన నిషేధం అన్నాడా? 1,00,000 కోట్లు తగ్గించారా మిమ్మల్ని? గన్ షాపులు లేవన్నాడా? మద్యపాన నిషేధం పెట్టుడే 1,00,000 కోట్లు ఎట్టొచ్చింది? అంటే బటన్ నొక్కానన్నాడు. బటన్ నొక్కడం కాదు, మొత్తం ఏదైతే మద్యం షాపులు మాత్రం కడాన మనం ఆన్లైన్ లో కూడా పేమెంట్లు తీసుకోవడం లేదు. దానికి కారణం మొత్తం ఈయనకి రావాల డబ్బులంతా. ఏది ఏమైనా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఈరోజు సుభాష్ చంద్రబోస్ రావడం చాలా శుభపరిణామం. వారు ఆలోచించిన విధానం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్టేట్ గెలవాలి, రాష్ట్రం గెలవాలి. రాష్ట్రం గెలవాలంటే ప్రతి ఒక్కరిలో మార్పు రావాలి. ఈ రాష్ట్రంలో మనం ఉండాలన్నా, మన భవిష్యత్తు బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి. ఈ సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన రావాలి. అప్పుడే రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఆ దిశగా మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ అందరికి నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Invisalign, the smile you expect is the smile you get. This is Invisalign Predictability.